నువ్వా? టైపిస్ట్ భామ? నువ్వు 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 ఇక్కడున్నావేమిటి? మీరిక్కడున్నారేమిటి? నేను ఇక్కడ లేను, ఉండను, వచ్చాను. నేను అంతే. అవును, హాస్టల్ కదా నీ బస? హాస్టల్లో చాకలి బట్టల్ని చంపేసి చింపేసి పోగులు పెడుతున్నాడు. ఇది మా చుట్టాలిల్లు. శనాదివారాల్లో ఇక్కడే ఉతుక్కుంటాను. అరే ఎవడు ఆ టింగు రంగడు? నీకు చుట్టమా? చిచి సారీ. అబ్బే, ఆయనది ఆ వాట, మా చుట్టాలది ఈ వాట. వాడి గురించి ఏమన్నా సారీ అక్కర్లేదు. నన్ను మించిన మాయల ఫకీర్ వాడే. ఆ కేకే గాడు ఆఫీసులో మన నీ మీద, పెళ్ళైన పరస్త్రీ మీద వాడు చేసిన జులు. వాడప్పుడే రాళ్లే గది సొత్తుకుంటున్నాడు మా వసు కోసం ముస్తాబు. సారీ. పర్లే చెప్పేది విను. వాడంటే నీకెంత చిరాకు భయమో నాకు అంతే. నీకెందుకు భయం? ఎందుకో ఆ పెట్టి దించు చెప్తాను. వాడు మా వసునే కాదు, కాని తల్లిని తండ్రిని కూడా బుట్టలో వేసుకున్నాడు. ఇది దేవరహస్యం. అమ్మగారేమో పిల్లని అమెరికాలో ఉన్న తన పెత్తమ్ముడికి ఇవ్వాలని, వాడేమో అమెరికా వదిలి రానని. అయ్యగారేమో పిల్లని ఇల్లుని బిజినెస్ని చూసుకునే ఇల్లరిక్కమల్లుడు కావాలని. ఇదే ఘర్షణ. ఆ కేకేగాడు పిల్లని వల్లో వేసుకున్నాడు. ఆవిడ ఇవాళ నుంచి శని ఆదివారాలు ఇక్కడే మకాన్. ఇదో అగ్ని పరీక్ష. ఇందులో వీడు పాస్ అయిపోతాడు గాడిద. అక్కడ అమెరికా అల్లుడు ఇల్లరికం రాను అంటే వీడు బూరెల గంపలో పడ్డట్టే. కోటీశ్వరుడి అల్లుడు వసుకే కాదు, నీకు నాకు కూడా మొగుడవుతాడు. నా బిడ్డ లాంటి దాని అని చెప్పాను, కడుపులో ఉంచుకో. సర్ప్రైజ్! వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అబ్బా, మీదెంత గొప్ప టేస్ట్ అండి. అబ్బా, ఎంత బాగుందో. నౌ ద రియల్ సర్ప్రైజ్. కళ్ళు మూసుకోండి. ఏయ్, నో చీటింగ్. టడా! మై గాడ్, మై గాడెస్ అనాలి. మొన్న మీరు నా కోసం వేసిన స్కెచ్ ఇది. స్టూడియోకి తీసుకెళ్లి చారెడు బొమ్మను బారెడు చేయించా. నా అంత సైజుకు బ్లో అప్ చేయమన్నాను. ఫెంటాస్టిక్ కదూ? ఆకలండోయ్, మీరు బ్రహ్మచారి కదా అని అన్నీ తెచ్చాను. బిస్కెట్లు, కాఫీ, లంచ్. ముక్కు మీద కాటిక ఎవరిని ముద్దెట్టుకున్నారు? అయితే మంచం కింద దాచారనమాట లవర్ భామని. మంచమే లేదు, దాని కింద ఎక్కడా? అయితే పెరట్లో దాచుంటారు. హలో అమ్మో, అక్కడంతా పాములు. ఇది కాటుకు కాదు, బ్లాక్ పెయింట్ రంగు. పొద్దున మీ బొమ్మేశానుగా. అయ్యో, ఏమైంది? బయట ఎవరన్నా వింటే? బ్రహ్మచారి కన్నెపిల్లని రేప్ చేస్తున్నాడు అనుకుంటారు. ఒకవేళ మనం మొగుడు పెళ్ళాలమే అనుకోండి, అప్పుడు అరిచినా రేపని అంటారా? షో మేడం, నేను మిస్సుని. అయినా నాకు లేని భయం మీకెందుకండి? ఎనీవే, మన ఇద్దరికి మొగుడు పెళ్ళాలేరు. మనం పెళ్ళాడేస్తే? అమ్మో, ఏ నా అందం మీకు చాలేదా? అబేబే, యు ఆర్ ద లవ్లీయెస్ట్ గర్ల్. అయితే సరేనా? ఐ మీన్ యు మీన్ లేదు మాను లేదు. మా డాడీకి ఫోన్ చేసి చెప్పేస్తాను. మా ఇంట్లో ఫోన్ లేదండి, నేను బేదవాణ్ణి కదా. ఓ, అన్నట్టు మీలాంటి బీదవాడులు నాలాంటి గొప్పదాన్ని పెళ్ళాడితే డబ్బు కోసమే కదా? అయ్యుండొచ్చండి. పెళ్ళయ్యాక మీరు నన్ను మోసం చేసి దోచుకోరని గ్యారంటీ ఏమిటి? ఏమీ లేదు. మీరిస్తారా? ఇవ్వను. ఏ, మీరు మంచాళ్లే కదా. అవకాశాన్ని బట్టి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచ్చు. అవకాశం లేకపోతే చెడ్డవాళ్ళు కూడా చేతకాక మంచివాళ్ళుగా మిగిలిపోవచ్చు. వృద్ధనారి పతివ్రత.
అయితే నేను మిమ్మల్ని పెళ్ళాడటం ప్రమాదం. చాలా. నేను తాడులా కనిపించే త్రాచుపాముని. అయితే మనకు పెళ్ళొద్దు. ఖచ్చితంగా వద్దు. హైలీ డేంజరస్. మీరు నిజంగా పాముల వాళ్ళే అయితే ఇలా చెప్పరు. మీరు నిజంగా తాడుముక్కగారే. అందుకే ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. అమ్మో! ఆకలి ఆకలి, రండి భోంచేద్దాం. మా ఇంట్లోంచి క్యారియర్ తెప్పించాగా. అమ్మో, మా మేనేజర్ వచ్చేస్తాడు. అమ్మో, మాయల్ పకీరు, పరిగెత్తు పరిగెత్తు. దాంకో దాంకో. ఇదిగో అలా గోడ దూకి ఏదైనా సినిమాకి చెక్కి. మాయిల్ పకీర్ అంటే రంగారావు అండి? కాదు, సాక్షి రంగారావు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? దాంకోమన్నానా? దాంకో. దిగినా దూకనా? అమ్మో, వద్దు, గొడవలు అయిపోతాయి. ఇప్పుడు ఎలా రా దేవుడా, వాడు ఇల్లంతా వెతికేస్తాడే. నేను మీ పక్క వాటలో కాపురం అని చెప్పండి. ఆహా, బ్రిలియంట్ బ్రిలియంట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూడు, మీ అమ్మ నువ్వు గట్రా వేరు, నేను మా నాన్న గట్రా వేరు. అల్లుడిని పిలవద్దానని చెప్పు. ఆర్ట్ గారు, అరే మీరా? నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చొందుకు రాలేదు. ఇక్కడ అరేంజ్మెంట్లు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. ఓ గంటలో మనవరాలు వసుంధర అంటే మా కంపెనీ డైరెక్టర్ ఇక్కడికి వస్తోంది. ఎందుకు? అవన్నీ అమ్మాయే చెప్తుంది. సాయంత్రం 4 దాకా ఇక్కడే ఉంటుంది. భోజనాలు, కాఫీలు, టిఫిన్లు సర్వం ఇక్కడే. నువ్వే వండక్కర్లేదు. సమస్తం క్యారేజీల్లో వస్తాయి. నీకు కూడా. రాయ్ రాయ్ రారా. అమ్మాయి ఎక్కడ కూర్చుంటుంది? ఈ వెయిటింగ్ రూమ్ ఒకటేనా, వేరే గది గిది ఉన్నాయా? వెనక వరండాను, ఆ పక్క పెరడు కూడా ఉన్నాయి. చోటు చాలకపోతే. ఏమిటా తిక్క మాటలు? లేకపోతే ఏంటండి, మా ఇంటికి వచ్చి మా మీద జూలిం చేస్తారు, ఏదో గవర్నర్ గారు వస్తున్నట్టు. ఓహో, అలాగే. మా అమ్మాయి నీకు గవర్నర్ లాంటిది కాదా? కాదు అను. అను మీరు అనద్దంటే ఎందుకంటానండి, అన్నండి. అను అనకపో, నాకు అనవసరం. పెద్దమ్మగారు చెప్పమన్నారు, చెప్పాను. ఓ గంటలో వస్తుంది అమ్మాయి. అయితే అర్జెంట్ గా రూమ్ రెడీ చేసేస్తా. తత్తాయి 58 95. లవ్లీ లవ్లీ లవ్లీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అమ్మో నా నడురో. హలో. అమ్మా, తువ్వాలు. ఏదో ఒక జోక్ వేస్తావుగా, ఏయి రాదు. ఇదేమిటి? నాట్య కవులకు వందనములు. నాట్య కవుల
వాడెవడు? మేము ఒట్టి నాట్యం చేస్తాం, పాఠాలప్పు చెప్పినట్టు చేస్తాం, కానీ దానికి కవిత్వం జోడించి అమ్మో బ్యాడ్మింటన్ లో భరతనాట్యం, భరతనాట్యంలో బ్యాడ్మింటన్ కలిపి ఇలా జుగల్బందీ చేయటం నేడే చూశాను. జోహార్లు. అదే బాసు కుట్టి పసిపిల్ల కదా, దాన్ని కొంచెం హ్యూమర్ చేద్దామని. అమ్మా లవ్ ఆల్. లవ్ 15. లవ్ 30. లవ్ 40. హే గే. అయ్యయ్యో, నిజంగా నడుము పట్టేసిందా? సారీ, కామెడీ చేస్తున్నారనుకున్నాను. మరే ఇంతవరకు కామెడీ చేసింది నేను. ఈ పొరుణ్ వేదనయుండు ஒரு ఫస్ట్ క్లాస్ మరణియుండు. బామా డోంట్ టాక్ నాన్ సెన్స్. అబ్బా వినండి, దీనికో చిట్కా ఉంది. మా కేరళ భాష సంగుండి మీన నేర్పించారు. నొప్పి చేత్తో తుడిచినట్టు పోతుంది. కేరళ వైద్యమా? ఆగండి. బామా. అయ్యో, ఉండండి. బామా అబ్బా, ప్లీజ్ ఉండండి. వద్దు బామా, ఉండండి. వద్దు ఉండండి. బామా ప్లీజ్ బామా ప్లీజ్ బామా బామా ఇదిగో బామా నా మాట విను. వద్దు ఇదిగో ప్లీజ్. వారే వా క్యా బాత్ హై, శభాష్. పోయిందే, ఇట్స్ గాన్. నో పెగిరిపోయింది. థ్యాంక్ యూ బామా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిట్కాలో ఓ చిక్కుందండోయ్. నడుం విడితే చేతులు పట్టేస్తాయి. మా సంగుండి గారు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఎలా? డాక్టర్కి చూపించాల్సిందే. అందాక నేను తినిపిస్తాలేండి. రేపు నుంచి నేను ఉండనుగా, మీ బాస్ పుట్టి వచ్చి తినిపిస్తుంది. నీకు వెనక నుంచి ఎలుగు బంట్లో పట్టుకోవడం, గట్టిగా నొక్కడం ఆ సంగుని గాడు ఎలా నేర్పించాడు? నీ మీద చేసి చూపించాడా? నారాయణ. ఝన్ 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 తెలుగు వన్